వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లంపకలోవా సొసైటీ మాజీ అధ్యక్షుడు గొంతిన సురేష్ పోస్టాఫీస్ నందు లభించే బజాజ్ యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కు రుసుము చెల్లించి జర్నలిస్టుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సుమారు 65 మంది జర్నలిస్టులకు గొంతిన సురేష్ ఇన్సూరెన్స్ రుసుము చెల్లించారు. ఈ సందర్భంగా గొంతిన సురేష్ మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యలని లేవనెత్తి పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తూ నిత్యం ఎంతో ఒత్తిడి జీవితం అనుభవించి ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ ప్రజా సమస్యలను పాలకుల తప్పులను ఎత్తిచూపి సమాజ అభ్యుదయానికి జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఇంకా లాస్ ఒకసారి జర్నలిస్టులందరికీ మనకి 2.5 సంవత్సరాలు అయింది ఇవన్నీ ఏర్పడి అలాగే నమ్ముకున్న తోటి కావాలనుకుంటే ఎవరు చేయించుకోరు, అంత ఎందుకులే అని చెప్పేసి ఒకరి వల్ల సురేష్ గారు ప్రతిపాడు నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ 65 మంది ఉన్నారు. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ప్రజల యొక్క సమస్యల మీద అన్నిత్యం 2 వీలర్ మీద రోడ్డు మీద తిరుగుతూ ఈ ప్రజలకి ఈ నియోజకవర్గంలోనే సమస్యలే కాకుండా సమాచారమే కాకుండా ఈ రాష్ట్రంలోనే సమాచారం అంతా కూడా ఎప్పుడు అన్నిత్యం కూడా మీరు అందిస్తూ ఉన్నారు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గం కూడా భౌగోళికంగా చాలా పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గం అంతా తిరిగి మీరు 65 మంది ప్రతిపాడు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ గారు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అన్నిత్యం రోడ్డు మీద ప్రజల కోసం మీరు పోరాటం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. మీ యొక్క భద్రత కోసం నేను చిన్న వృత్తోభక్తిగా ఈ రోజుని పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్సూరెన్స్ వచ్చి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించుకొని మీరు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మీ ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో యొక్క సమాచారం అంతా కూడా ప్రతిపాడు నియోజకవర్గం ప్రజలందరికీ ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ మంచి మార్గంలో ప్రజలు నడిచే విధంగా మంచి జరగాలని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.